ఫ్రెండ్స్, ఈ మధ్య అసాధారణంగా వర్షాలు వచ్చి చికాకు పెడుతున్నాయా? దీని గురించి మీరు ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతున్నారా? దీనికైనా ఇంకా ముందు రాబోతోంది పెద్ద పెనుముప్పు. దానికి మనం సిద్ధం కావాలి. భారత్కు ఆయువు పట్టైన నైరుతి ఋతుపవనాల విషయంలో ఈ ఏడాది ఓ అసాధారణ మార్పు జరిగింది. అదేంటంటే ఈ ఋతుపవనాలు హిమాలయాల దాకా వెళ్ళి ఆగిపోయి తిరిగి ఈశాన్య ఋతుపవనాలుగా అక్టోబర్ నవంబర్లో వర్షాలకు కారణమవుతాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితులు అలా కనిపించడం లేదు. మన నైరుతి మన చేజారిపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. సహజంగా అడ్డుకోవాల్సిన హిమాలయాలు చేతులెత్తేసాయి. నేపాల్, భూటాన్ దాటి టిబెట్ వరకు విస్తరించాయి. అంటే మనకు పెనుముప్పు రావడానికి ఇదే పెద్ద సంకేతం అన్నమాట. ఋతుపవనాలు శృతి తప్పితే మనకు వచ్చిన ముప్పేమిటి అన్న విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ఎక్కడ స్కిప్ అయితే అవ్వకుండా చూడండి. ఈ ఏడాది సెప్టెంబర్ తొలి వారంలో నైరుతి ఋతుపవనాలు హిమాలయ పర్వతాలను దాటి టిబెట్ పీఠభూమికి చేరాయని సైంటిస్టులు నిర్ధారించారు. అంటే ఇది అసాధారణమైన అనూహ్యం. సాధారణంగా హిమాలయాలు ఈ ఋతుపవనాలకు సహజ అడ్డంకిగా పనిచేస్తూ వర్షపాతాన్ని భారత్, నేపాల్, భూటాన్లలో కురిపించి టిబెట్ను ఎప్పుడూ డ్రైగా ఉంచుతాయి. టిబెట్లో ప్రధానంగా వింటర్ సీజన్లో వెస్టర్న్ డిస్టర్బెన్స్తో హిమపాతానికి కారణమవుతుంది. సో ఇప్పుడు టిబెట్ ఏరియాలోనూ వర్షపాతం పెరగడం వాతావరణ మార్పులకు సంబంధించి ఇదో పెద్ద హెచ్చరికే. ఒకవేళ మనకి హిమాలయాలను దాటుకొని రెగ్యులర్గా ఇలా పోతున్నట్టయితే మనకి సెంట్రల్ ఇండియాలో, నార్త్ ఇండియాలో కొంతవరకు వర్షపాతం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే మనకి ఈ మాన్సూన్ విండ్స్కి గోడ కట్టినట్టుగా హిమాలయాలు ఉండడం వల్ల ఈ మాయిశ్చర్ అనేది బ్యాక్ ఉన్నటువంటి ల్యాండ్ మాస్ మీద బాగా పేరుకొని ఈ ప్రాంతంలో 4 మాసాల పాటు మనకు వర్షాలు లభిస్తున్నాయి. అయితే ఇటీవల మనకి గ్లోబల్ వార్మింగ్ వల్ల రకరకాలైన వింత పరిణామాలు చూస్తున్నాం. అలాగే మనకి ఈ శీతాకాలంలో ఎక్కువగా వచ్చే వెస్టర్న్ డిస్టర్బెన్స్ మాన్సూన్ పీరియడ్లో కూడా ఎక్కువ వచ్చాయి. ఇదే ఇప్పుడు మన భారత్కు పెనుముప్పుగా మారబోతున్నాయి. నైరుతి ఋతుపవనాలు జూన్ నుండి సెప్టెంబర్ దాకా ఇండియాలో వర్షానికి కారణం. సముద్ర జలాలు వేడెక్కి నీరు ఆవిరై బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుండి వచ్చే తేమగాలులు నైరుతి ఋతుపవనాల రూపంలో దేశమంతా విస్తరించి మన ఆర్థిక వ్యవస్థకు, వ్యవసాయ రంగానికి చాలా కీలకంగా ఉంటూ వస్తున్నాయి. ఇవి నార్త్కు వచ్చేసరికి హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తుగా పెట్టని కోటల అడ్డుగా నిలుస్తాయి. వీటిని టిబెట్ దాకా విస్తరించకుండా హిమాలయాలు అడ్డుకుంటాయి. టిబెట్ను పొడిగా ఉంచడంలో కీలకంగా మారతాయి. ఎత్తైన హిమాలయాలను దాటుకొని ముందుకు వెళ్ళలేక నైరుతి ఋతుపవనాలు తిరిగి ప్రయాణం మొదలు పెడతాయి. అవి ఈశాన్య ఋతుపవనాలుగా మారతాయి. వీటికి అల్పపీడనాలు తోడై నవంబర్, డిసెంబర్లో వర్షాలు కురిపిస్తూ వెళ్తాయి. ఇదంతా బాగానే ఉంది. అయితే నైరుతి టిబెట్ దాకా వెళ్ళడంతోనే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్టుగా సీన్ తయారైంది. సైంటిస్టులు ఈ ఋతుపవనాలను చరిత్రలో మొట్టమొదటిసారిగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడాక్ ప్రాంతాల నుండి టిబెట్ వరకు వెళ్ళడం అబ్జర్వ్ చేశారు. ఇది అసాధారణం, అలాగే అరుదైనది కూడా అని అంటున్నారు. చరిత్రలో ఇలాంటి ఘటనలు గతంలో అత్యంత అరుదుగా జరిగినప్పటికీ 2025లో ఇది మాస్ స్కేల్లో జరిగి టిబెట్లో వర్షాలకు కారణమైందని ఐడెంటిఫై చేశారు. వీటికి తోడు వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఎఫెక్ట్తో సంఘర్షణ కారణంగా తేమ గాలి 2000 మీటర్ల ఎత్తు దాటి టిబెట్ వైపు వెళ్ళిపోయిందని అంటున్నారు. అయితే ఇలా నైరుతి ఈసారి టిబెట్ దాకా వెళ్ళడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. వాతావరణ మార్పులు, భూతాపం ప్రధాన కారణంగా చెప్తున్నారు. గ్రీన్ హౌస్ వాయువులతో భూమి, సముద్రాలు వేడెక్కడం వల్ల హిమాలయాల్లో మంచు కరగడం, మిగతా ఏరియాల్లో స్నోల్యాండ్ కవర్ తగ్గడం ఇవన్నీ సమస్యలను పెంచుతున్నాయి. గత 10 సంవత్సరాల అధ్యయనంలో తొలిసారి 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది అంటున్నారు. అలాగే ఈ ఏడాది ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో 108 నుండి 114 అధిక వర్షపాతం నమోదైంది. సో ఇప్పుడు సమస్య ఏంటంటే భారత్లో 80% వర్షం నైరుతి ఋతుపవనాలే కవర్ చేస్తాయి. ఇవే మన ఆశ, శ్వాస అన్నమాట. ఇవి కాస్త వర్షాన్ని టిబెట్ ఆ తర్వాత దాకా తీసుకెళ్తే మాత్రం మన దగ్గర రెయిన్ఫాల్పై ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కసారి ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్లో జరిగిన క్లౌడ్ బస్టర్లను చూడండి. అంతెందుకు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ క్లౌడ్ బస్టులు అనుకోకుండా విధ్వంసాన్ని సృష్టించాయి. నిజానికి ఈ నెలంతా క్లౌడ్ బస్ట్ ముప్పు ఇంకా ఉంది. ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ మధ్య ఏషియా, మెడిటేరియన్ ప్రాంతాల నుండి మొదలై భారత్ వైపు ఇవి ప్రయాణిస్తాయి. ఇవి సాధారణంగా వింటర్లో నార్త్ ఇండియాలో వర్షం, మంచు కురిపిస్తాయి. భూతాపం, వాతావరణ మార్పుల వల్ల వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా వస్తున్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. దీంతో వెదర్ ప్యాటర్న్స్ అన్నీ షేక్ అయిపోయాయి. నైరుతి ఋతుపవనాలు మున్ముందు ఇలాగే టిబెట్ చేరుతూ అక్కడ తరచూ వర్షాలు కురిపించడం మొదలు పెడితే గ్లేషియర్స్లోని మంచు కరగడం, నదీ ప్రవాహాల తీరులోనూ మార్పులు జరగడం ఇవన్నీ కామన్ అయ్యే ప్రమాదం ఉంది. సమస్యలు పెరుగుతాయి. తాగునీటి కటకట పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు అన్న భావన కూడా ఉంది. నిజానికి నైరుతి ఋతుపవనాలనే నమ్ముకోవడం మనుగడ సాగిస్తున్న దేశం మనది.
ఏదో ఒక సీజన్లో ఋతుపవనాలు ముఖం చాటేసినా తర్వాత సంవత్సరంలోనైనా మంచి వానలు పడకపోతాయని ఆశగా ఎదురు చూస్తారు మన రైతులు. మరి అలాంటి నైరుతి ఒక్కసారి హిమాలయాలు దాటి టిబెట్ దాకా వెళ్ళాయంటే ఇక వెనక్కి తిరిగి రావు. ఎందుకంటే హిమాలయాల కంటే పెద్ద అడ్డుగోడలు లేనే లేవు. అదే కనుక జరిగితే ఈశాన్య ఋతుపవనాలు అనేవి ఉండనే ఉండవు. మనం వాటిని మర్చిపోవాల్సిందే. ఒకవేళ కొంత భాగం తిరిగి వచ్చినా తేమలేని బలహీన పవనాలతో కురిసే వర్షాలు కలిగే ప్రయోజనం అంతంతే. సో నైరుతి ఋతుపవనాలు అటే వెళ్ళిపోతే ఒక్క భారత్ పైనే ప్రభావం కాదు, హిమాలయాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్, కొండ చర్యలు విరిగిపడడం, పర్యావరణానికి ముప్పు, ఇలాంటివి ఎన్నో రిస్కులు ఉంటాయి. టిబెట్లో క్రమం తప్పకుండా వర్షాలు కురిస్తే అక్కడ పొడి వాతావరణం మారవచ్చు. ఇది హిమానీ నదాలు కరగడం, నదుల ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. సో ఈ ముప్పులతో జాగ్రత్త పడాలంటే వెదర్ సైంటిస్టులు ఈ మార్పులను అర్థం చేసుకునేలా, భవిష్యత్తును అంచనా వేసేలా కొత్త వెదర్ మోడల్స్ని సృష్టించాలి. ఋతుపవనాలు భారత్లో బలహీనపడడం అంటే మన దేశమంతా గందరగోళ పరిస్థితిని ఎదుర్కొనే పెనుముప్పు. కాబట్టి మనమంతా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి.